పాలకొల్లు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి వర్గానికి చెందిన 13 మందికి 24,32,000 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కూటమి నాయకులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు అమలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య ఖర్చులను భరిస్తుండటంతో వారం వారం పెద్ద ఎత్తున సహాయం అందిస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకుంటే నాయకులు గాలికొదిలేశారని, కూటమి ప్రభుత్వంలో ఒకసారి దరఖాస్తు చేసుకుంటే పిలిచి ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. నెక్స్ట్ చింతపూర్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం ఎంత పెద్ద ఎత్తున చేస్తుందో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీయే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు, ఈవేళ ఒక అమరావతి రాజధాని, ఒక పోలవరం ప్రాజెక్టు, ఒక స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం, ఒక రైల్వే జోన్ని సాధించుకోవడం, గుంతలు లేనిటువంటి రోడ్లను నిర్మాణం చేసుకోవడం, మరొక పక్క 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛను అందుకోవడం, మరొక పక్క 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడి కడుపు నింపడం, 16,000 పోస్టులు, డిఎస్సి పోస్టులు, టీచర్ పోస్టులని భర్తీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మీ ప్రైవేట్ ఆస్తుల్ని కాపాడేటువంటి విధానం తీసుకురావడం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకు సంవత్సరానికి అందించడం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చేసుకుంటూ వాటితో పాటుగా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈరోజు మీ వైద్యం ఖర్చులు ఆయన భరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే మీరు ఆసుపత్రికి వెళ్ళి మరి ఖర్చులు పెట్టుకుని ఆరోగ్యంతో ఇంటికి వచ్చినా కూడా ఆ ఖర్చులు, అప్పులు మళ్ళీ ఎట్లా తీర్చాలనే ఒక బాధ, ఆవేదన ఏదైతే మీకు ఉంటుందో అది లేకుండా మీరు సంతోషంగా ఉండాలి, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఆనందంగా ఉండాలి. అందుచేత మీరు చేసేటటువంటి అప్పులు కూడా ఆయనే తీర్చేటువంటి విధంగా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు ఈరోజు పెద్ద ఎత్తున చెక్కులు అందజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూస్తే దగ్గర దగ్గర 25 లక్షల రూపాయలు మరి ఈవేళ మీ అందరికీ కూడా అంటే ఒక 1,000 కోట్ల రూపాయలు ఈరోజు మీకు అందజేస్తూ ఉన్నాం. ఈ రోజేనే కాదు, ప్రతి వారం రోజులకి, 10 రోజులకి వందలాది చెక్కులు, మరి కోట్లాది రూపాయలు ఈరోజు సీఎంఆర్ఎఫ్ ఒక్క మన పాలకొల్లు నియోజకవర్గం ఇస్తూ ఉన్నామనంటే ఈవేళ ఈ రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున మీకు సాయం చేస్తున్నాం మీరందరూ కూడా ఆలోచన చేయాలి. గతంలో కూడా మీరు చూసారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే నిండుగా 10 మందికి ఇచ్చినటువంటి దాన్ని మనం చూడనటువంటి పరిస్థితి. అరవకొర 1, 2, 5 సంవత్సరాలు ఇచ్చి మోసం దగా చేసినటువంటి పరిస్థితి. మరి ఈవేళ మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళినా, ఈవేళ ఇదిగో మేము సత్య హాస్పిటల్కి వెళ్ళామంటున్నారు, లేకపోతే ఏదైతే మరి న్యూ లైఫ్ హాస్పిటల్ అంటూ ఉన్నారు, జనతా హాస్పిటల్ అంటూ ఉన్నారు. ఇట్లా మీరు ఏ హాస్పిటల్ అని కాకుండా ఏ బిల్లు తెచ్చినా కూడా కష్టపడి నిధులు లేనిటువంటి టైంలో కూడా మీకు ఈ రకంగా అందజేస్తూ ఉన్నాం.